వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నుమాయిష్ హైదరాబాద్ వచ్చేసింది. నుమాయిష్ హైదరాబాద్ అని అంటే ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ చెప్పుకోవాలి. దీనికి దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి చాలా సంస్థలు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏంటంటే వస్తువులు కానీ అన్నీ ఒక దగ్గర ప్రదర్శించేదే నుమాయిష్. సో ఈ నుమాయిష్ 1938 అప్పటి నిజాం నవాబ్ అటువంటి 500 స్టాల్స్తో నిర్వహించారు. ఇప్పుడు చూసుకుంటే 2500కు పైగా స్టాల్స్ ఓపెనింగ్ అయ్యాయి. సో ఈ నుమాయిష్ నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. సో ఈ నుమాయిష్లో ఎక్కడెక్కడ అంటే దేశ విదేశాల నుంచి కాదు, రాష్ట్రాల నుంచి కాదు, అన్నీ ఇక్కడ ఒక దగ్గర ప్రదర్శించేదే నుమాయిష్ అనిగా చెప్పుకోవచ్చు. సో ఈ హైదరాబాద్ నాంపల్లిలో ఏర్పాటు చేసిన నుమాయిష్ ఎగ్జిబిషన్ సో నేటి నుంచి పూర్తి స్థాయిగా అనుమతిస్తున్నారు. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు జరగనుందని నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం ప్రదర్శనల్లో స్టాళ్ళు మాత్రం 2400 రిజిస్ట్రేషన్ వచ్చాయి, ఇంకా ఆ పైన కూడా వస్తాయని చెప్తున్నారు. సో దీనికి ప్రవేశ రుసుము మాత్రం 40 రూపాయలుగా కేటాయించారు. సో అలాగే పార్కింగ్ ఏదైతే ఉచితంగా చెప్తున్నారు. సో దీనికి ఈ నుమాయిష్లో ఏమేంటి కట్టుదిట్టమైన చర్యలు కానీ సో అలా ఇంకా ఏమైనా తీసుకున్నారో సో వాళ్ళ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం పదండి. ప్రజెంట్ నుమాయిష్లోని చిన్నపిల్లలు ఆడుకునే చోట దగ్గర ఉన్నాం మనము. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అన్ని కలర్స్ కానీ సో ఇంకా అన్ని ఇన్స్టాలేషన్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ నుమాయిష్లో నిన్ననే ఓపెన్ అవ్వడంతో ఇంకా పూర్తిగా మొత్తం ఏదైతే పకడ్బందీగా సిద్ధంగానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుందని చెప్తున్నారు. సో ఏదైతే ఇక్కడ చూసుకున్నట్టయితే వర్కర్స్ కలర్స్ వేసుకోవడం కానీ అవి ఫిట్టింగ్ చేసుకోవడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇప్పుడు ఫ్రీ టైం కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ వరకు ఎంతవరకు సెట్ అయితే దాని తర్వాత వాళ్ళు దాన్ని వినియోగిస్తుంటూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు ఏదైతే నిన్ననే జనవరి 1 యాక్చువల్లీ ఏంటంటే జనవరి 5-6 తారీఖున ఓపెన్ కావాలి. బట్ కాకపోతే ముందుగానే జనవరి 1వ తారీఖు సెలవు దినం కాబట్టి ఆ రోజు ఫ్రీగా అందరు ఉన్నారు కాబట్టి అందరి కోసం ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే కొద్దిగా 3-4 రోజుల ముందే ఓపెన్ చేయడంతో వీళ్ళకు కొద్దిగా టైం పడుతుందని ఏదైతే ఉన్న వాటిని నడిపిస్తున్నారు. సో ఇంకా 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో మొత్తానికి సిద్ధమయ్యి మన నుమాయిష్ ఏదైతే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఇవన్నీ సిద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. నుమాయిష్లోని ప్రస్తుతం మనం ఒక షాప్ దగ్గర ఉన్నాము. షాప్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. भैया नमस्कार. नमस्कार. आप कहाँ से आए? हम कश्मीर से आए. कश्मीर से अब कितने साल से यहाँ पे नुमाइश? लगभग ये शॉप लास्ट 55 ईयर से. लास्ट 55 ईयर से. सो क्या है वेरिएशन लास्ट ईयर से ये ईयर तक? वेरिएशन हुआ है, थोड़ा जगह भी अच्छा हुआ है, साफ़ सफाई भी अच्छी है, दुकानों में जो गैप नहीं होती थी वो है, फायर सर्विस का अमला है वो भी अच्छी काम कर रहे हैं यहाँ पे. फायर के लिए पानी बुझाने के लिए काम होता है वो किया है. बहुत सारी चीज़ें चेंज हो गई है इसमें. एग्जीबिशन में थोड़े नए रोड्स बनाए हैं, अच्छे पब्लिक भी अच्छी आएगी इंशाल्लाह, हमें उम्मीद है आएगी, पब्लिक भी आएगी अच्छी. तो चल रहा है, अभी ठीक चल रहा है, अभी तो स्टार्टिंग है, अभी पूरा पक्का नहीं है क्या हुआ है क्या नहीं हुआ है, मालूम चलेगा क्या हुआ. कश्मीर से आप क्या लाए? कश्मीर से हम ड्राई फ्रूट लाए हैं हैदराबाद के लिए. हमारे पास कश्मीर से हम पहले स्पेशल हमारे पास हनी रहता है. अच्छा. कुमकुम हनी, ये सैफरन फ्लावर का जो जूस रहता है ना उसका हनी बनाया जाता है. अच्छा. हमारे पास कुमकुम है. तो सैफरन हनी बोले तो क्या है सर, उसका स्पेशलिटी क्या है? स्पेशली इसमें ये है कि जो आपको लोकल हनी मिलता है वो जंगल का रहता है. हाँ. इसमें एक जूस रहता है उसको बोलते हैं नेट्रिक जूस. अच्छा. जो सैफरन फ्लावर से आता है उससे क्या खून का मोटापन कम होता है. इससे ये हनी खाने से शुगर नहीं होगा. अगर शुगर वाला भी खाएगा तो कोई प्रॉब्लम नहीं है. कोलेस्ट्रॉल कम होता है इससे. तो ये स्पेशल इसमें है क्योंकि कश्मीर में बहुत सारे फूल है, उन फूलों का इसमें रस रहता है. नेचुरल का है नहीं तो नेचुरल हमारा नहीं नेचुरल 100% नेचुरल है. अच्छा. किसी भी लेबोरेटरी में अगर ले जाएंगे टेस्ट कर सकते हैं. अच्छा. हमारा नाम ही इधर फेमस है एग्जीबिशन में. मखदूम हनी. अच्छा. और हमारे पास है सैफरन है. हाँ. कौन बोतल
मंगड़ाबाजी पड़ती। आप यहाँ हैदराबाद में नुमाइश में लगा रहे हैं आप शॉप, या कैसा कैसा हो रहा है, कैसा फील हो रहा है आप? अच्छा फील है ये हमारे जैसे कश्मीर का फील है। वो बात नहीं है कि हम किसी और स्टेट में है, वो नहीं है। अच्छा। जैसे कश्मीर हम घर में है, अच्छा ये हमारे पास हो गया नंबर 1 सैफरॉन। अच्छा वर्ल्ड का नंबर 1 सैफरॉन कश्मीर से आता अच्छा। सो यहाँ नहीं मिलता है, ओनली कश्मीर में? है, कश्मीर से आता है। अच्छा हमारे पास वॉलनट्स है, हाँ हाँ। ये हो गया 1 ट्री वॉलनट्स, पेपर वॉलनट्स। जो आपको यहाँ पे नहीं मिलता है, यहाँ पे अगर मिलता भी है वो शिमला से आता है, वो हार्ड रहता है, उसमें टेस्ट वो केमिकल से धोते क्या हैं। रेट रहता है ये? ये हमारे पास इसमें वैरायटी है 500, 600, 400 वैरायटीज है इसमें। बादाम है हमारे पास, कश्मीर का मामरा बादाम। अच्छा बादाम ये देखिए, ये हो गया बादाम, कश्मीर का नंबर 1 ऑर्गेनिक बादाम। सो अभी आप 55 ईयर्स से अब शॉप लगा है। ये शॉप 55 है। सो कोरोना टाइम पे आप कुछ लॉस हुआ क्या? इस टाइम पे तो लॉस हुआ, एक बार लगी एग्जीबिशन, बाद में बंद हो गई तो लॉस तो हुआ। जो अच्छा। हमने वहाँ से गुड्स लाए थे, दुकान लगाई थी, उसमें तो लॉस होया हुआ। अच्छा अगर ऊपर वाले का शुक्र है उतना लॉस नहीं हुआ, हमने कमाया भी नहीं, लॉस भी नहीं हुआ। हम आए थे, उम्मीद से आए थे यहाँ पे। अच्छा तो फिर बाद में कोरोना था, फिर उसके बाद लगी नुमाइश, तो फिर वो मज़ा नहीं था। जो जनवरी में लगाने का मज़ा है वो उसमें मज़ा नहीं आपका था। नाम क्या है? मेरा नाम शबीर है। సో డ్రై ఫ్రూట్స్ మొత్తం మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఏదైతే షబ్బీర్ అనే నిర్వాహకుడు కాశ్మీర్ నుంచి వచ్చారో, సో అతను ఏం చెప్తున్నారంటే ఈ షాప్ దగ్గర ఏదైతే హనీ, ఏదైతే న్యాచురల్ హనీ, ఏదైతే డ్రై ఫ్రూట్స్ కానీ దాంతో జరిగే హనీ దొరుకుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఎగ్జిబిషన్ చూడడానికి కొంతమంది ఇక్కడ వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, నమస్తే. మీ పేరు సార్? నరేష్ సో నరేష్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాం. సో వరంగల్ నుంచి. ఇది ఫస్ట్ టైమా సార్ మీరు నుమాయిష్ రావడం? ఫస్ట్ టైం అండి. సో ఎలా ఉంది సార్ మీరు చూస్తుంటే? అంటే చూస్తే బాగానే ఉంది, కాకపోతే ఇంకా స్టాల్స్ అన్నీ ఓపెన్ కాలేదు కదా కంప్లీట్గా. అంటే నిన్ననే ఓపెన్ అయింది కాబట్టి ఇది ఇంకా 2-3 డేస్ పట్టొచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ముందుకు రావడానికి. సో ఉన్న ప్రజెంట్ మీరు చూడడానికి వచ్చారు, సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది? ఓకే, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అన్ని హోమ్ మెటీరియల్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ బాగానే ఉన్నాయి. నీకు టోటల్గా ఓపెన్ అయినాక వద్దామని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నాం. సో మీరు ప్రజెంట్ ఎన్నో మనకు మార్కెట్స్ బయట ఉన్నాయి, ప్రోడక్ట్స్ కానీ అన్నీ కానీ. సో ఇక్కడికి రానికి అంటే ఇక్కడ దేనికి ఏం ప్రోడక్ట్స్ ఏం వెరైటీ చూడడానికి వచ్చారు ఇక్కడ? అంటే నేను ఎగ్జిబిషన్ చాలాసార్లు విన్నాను, అంటే బాగుంటుంది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ బాగుంటుంది, ఒకసారి చేయాలని, ఒకసారి విజిట్ చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వచ్చాను, చూస్తున్నా. ఇంకా తెలుగు మీ పేరు? సరే రూపా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హ్యాబిట్స్ నుంచి. సో ప్రజెంట్ నుమాయిష్ చూడడానికి వచ్చారా ఇక్కడికి? సో ఎలా ఉంది నుమాయిష్ ఎగ్జిబిషన్? మంచిగానే ఉంది, ఎవరి ఇయర్ వస్తాను నేను చూడాలి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్నో స్టాల్స్ బయట ఉన్నాయి, మనకు ప్రోడక్ట్స్ బయట దొరుకుతున్నాయి, బట్ ఇక్కడికి రానికి రీజన్ ఏంటి? ఏమో కొత్త వెరైటీ కనిపిస్తాయి కదా, ఎందుకు వస్తా. ఓకే, సో నుమాయిష్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి? అంటే ఎప్పటి నుంచి 20 years అయింది ఇది చూడాలికి వస్తున్నా, మంచిగానే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే నుమాయిష్లో మనకు సెక్యూరిటీ రీజన్స్ కానీ ఇవన్నీ కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? బాగుంది, బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రజెంట్ మీ పేరన్నా? నా పేరు మణికాంత్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి దగ్గర వచ్చి. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, లాస్ట్ 2-3 years నుండి మిస్ అయినాము, బట్ ఈ ఇయర్ తప్పకుండా మిస్ కావద్దు, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అంటారు కదా, ఒకసారి చూద్దాము అని వచ్చినాము. ఈరోజు Day 1 or Day 2 అనుకుంటా, ఇదే రోజు వచ్చినాము. ఎలా ఉంది మీరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి చూస్తున్నారు కదా, ఎలా ఉంది? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ చాలా బాగుంది. ఈవెన్ కిడ్స్కి కూడా అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నవి, ఈవెన్ ప్రాపర్గా అన్ని ప్లాన్ చేసి పెడుతున్నారు. అండ్ థ్యాంక్స్ మీలాంటి యూట్యూబర్స్కి కూడా, ఎందుకంటే అన్నీ మేము కూడా 2-3 యూట్యూబ్ ఛానల్స్ చూసి వచ్చినాము ఎలా రావాలి, ఎవ్రీథింగ్ కూడా ఒక ప్రక్క ప్లానింగ్ తోటి అలా రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉంది ఇదంతా కూడా. అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నవి, అండ్ కిడ్స్కి కానీ ఈవెన్ ఎల్డర్స్కి కానీ ఎవ్రీథింగ్ కూడా క్వైట్ గుడ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నవి. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే సార్ అన్నీ ఏవైతే మనకు దొరుకుతున్నాయని మీరు అంటున్నారు, మన హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్ కాకుండా బయట కూడా దొరుకుతున్నాయి కదా, సో ఇక్కడ ఏం వెరైటీస్ దొరుకుతున్నాయి అనుకుంటున్నాం? అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము అప్పుడప్పుడు శిల్పారామం కానీ అండ్ కోటి కానీ వెళ్తుంటాము. ఓకే. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ అబ్జర్వ్ చేసినాము.
కాశ్మీర్ దగ్గర నుండి రాజస్థానీ ఫుట్వేర్ దగ్గర నుండి అండ్ చాలా వరకు డిఫరెంట్ ఫుడ్స్లో కావచ్చు. ఈవెన్ అక్కడ చూస్తే ముంబై, బాంబే, సంథింగ్ జైపూర్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ పాన్ ఇండియా మొత్తం ప్రజెన్స్ ఇక్కడ ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అంటే మనం చాలా వరకు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఉమెన్కి ఈవెన్ మా వైఫ్ అయితే ఇంకా ఎక్కువ లైక్ చేసింది నాకంటే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలకి నచ్చేటివి ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇక్కడ. సో మీ మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏంటనేది. మేడం నమస్తే మేడం. నమస్కారం. మీ పేరు మేడం? స్వాతి. సో స్వాతి గారు, ప్రజెంట్ నుమాయి చూసి ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అన్ని లేడీస్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అందుకోసమే చూద్దామని వచ్చాము ఒకసారి. అంటే ఏవైతే జ్యువెలరీ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ మన హైదరాబాద్ లోకల్గా కూడా దొరుకుతాయి. సో ఇక్కడ ఎందుకు మీరు ఇది చేస్తారు? అంటే వన్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, ఒకే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ అని చాలా ఉంటాయి కదా అని ఒకసారి చూద్దామని వచ్చాను. సో ఇక్కడ నుమాయిష్ సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా డ్రెస్సెస్ అయినా కిడ్స్కి చాలా అన్నీ ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి కదా అని తీసుకుందామని వచ్చాను. సో ఇంకా మీరు నుమాయిష్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అందరూ ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఇది ఓన్లీ 1 month ఉంటుంది కదా, అలా విజిట్ చేస్తే బాగుంటుంది కదా అని సజెషన్ అంది. థ్యాంక్ యూ. And we are happy that Numaish is happening in Telangana. అండ్ లక్కీగా ఈవెన్ న్యూ గవర్నమెంట్ కూడా చాలా వరకు గుడ్ స్టెప్స్ తీసుకున్నారు. ఇదంతా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ అనుకుంటాను. మన తెలంగాణకి కూడా మేబీ టూరిజం కానీ అంతా కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఇదంతా తెలంగాణలో జరగడం కూడా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, నుమాయిష్ హైదరాబాద్ 2024. సో ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏవైతే మనకు అక్కడ వాళ్ళ లోకల్గా దొరుకుతాయో అవన్నీ ఇక్కడ ఒక చోట పెట్టి అవన్నీ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నా సరే అయినా సరే నుమాయిష్ హైదరాబాద్ అంటే చాలామంది ఇష్టమని చాలామంది ఇప్పుడు మనం ఎవరైతే మనం మాట్లాడామో వాళ్ళందరూ చెప్తున్నారు. సో మీరు అందరూ నుమాయిష్ వచ్చి సందర్శించండి అని కోరుచున్నాం.